హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి? మా ఇంట్లో అయితే పరోటా విత్ చికెన్ షేర్వా. అయితే పరోటా కోసం ఒక గిన్నెలో 2 కప్పుల మైదా, సాల్ట్, షుగరు, ఆయిల్ వేసి ఒకసారి పొడి పిండిని కలుపుకుందాం. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఒక మెత్తని ముద్దలాగా కలుపుకుందాం. ముద్దలాగా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ వేసి పక్కకి పెట్టుకుందాం. పరోటాలు చేసే ముందు ఇంకొకసారి పిండిని కలుపుకొని ఇలా ఉండలు చేసుకోవాలి. ఆ తర్వాత పిండిని తీసుకొని మనకి ఎంత వీలుంటే అంత పలసగా చపాతీలాగా చేసుకోవాలి. ఇలా పలసగా చేసుకోవడం వల్ల పరోటాలు పొరలుగా చక్కగా వస్తాయి. చూసారా ఇక్కడ ఎంత పలసగా ఒత్తుకున్నానో? ఆ ఒత్తుకున్న పిండిని నైఫ్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకోవాలి. దాన్ని ఒక దగ్గరకు చేసి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. తరువాత పిండిని ఫస్ట్ చేత్తో పూరీ సైజులో ఒత్తుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో పరోటా సైజులోకి చేసుకోవాలి. తర్వాత పరోటాని లో ఫ్లేమ్లో పెనం మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. అంతే, పరోటా రెడీ. చికెన్ షేర్వా రెసిపీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూసేయండి. మీకు ఇంకా ఏదైనా రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను మీకోసం చేస్తాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.